హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. 2 నెలల కాలం కావస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలకు సంబంధించినటువంటి ట్యాంపరింగ్ జరిగిందనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మరి తన నియోజకవర్గంలో 12 బూతుల్లో రీవెరిఫికేషన్ జరపాలని చెప్పి ఈసీని కోరినటువంటి క్రమంలో మరి ఈసీ మాత్రం మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పి మాక్ పోలింగ్ నిర్వహించడం, మరి దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటి, ఈసీ చేసిందేంటి, మరి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఏం చెప్పిందనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సుప్రీంకోర్టు న్యాయవాది నేరెల మాల్యాద్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా ఇండియన్ లాస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి వందనాలు, సుస్వాగతాలు, ధన్యవాదాలు. అదేవిధంగా యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు. లీగల్ సబ్జెక్ట్స్ మీద సూటిగా ప్రజలకి కరెంట్ టాపిక్స్ జనరల్గా వాళ్ళకున్న అనుమానాలు తీర్చే విధంగా అనేక వీడియోస్ మనం చేసాం. దీంట్లో ఈరోజు మీరు అడిగినట్టుగా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గంలో ఎన్నికల్లో ఆయన అసెంబ్లీలో నిలబడి ఓడిపోవడం జరిగింది. దాని తదనంతరం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వారు కౌంటింగ్ చేసే ప్రక్రియలో జరిగినటువంటి కొన్ని లోపాలని, ముఖ్యంగా ఓట్లు లెక్కించాలని, అది వీవీప్యాట్స్ తర్వాత పోలైన ఓట్స్ తోటి కంపేర్ చేయాలని దానికోసంగా ఆయన పిటిషన్ పెట్టడం జరిగింది. ఆ పిటిషన్కి సంబంధించినంతవరకు హైకోర్టులో అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ఈరోజు ముగిసింది. గౌరవనీయులు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డి వెంకటేశ్వర్లు గారు తీర్పు రిజర్వ్ చేసుకున్నారు. అంటే ఎన్నికల ఫలితాల్లో 2-3 స్థానాల్లో నిలిచినటువంటి అభ్యర్థుల వినతి మేరకు ఈవీఎం వీవీప్యాట్లను పరిశీలించి స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని ఉటంకిస్తూ, దానికి భిన్నంగా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా 16 జూలై 2024 నాడు ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని జారీ చేసింది. దీన్ని క్వశ్చన్ చేశారు. దాని తరపున ఎస్ శ్రీరామ్ గారని సీనియర్ న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. అయితే పిటిషనర్ల వాదనని ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఎన్నికల సంఘం ప్రకారము కేవలం మాక్ పోలింగ్ మాత్రమే జరపాలి, ఆ జరిపేదానికోసం ఒక ప్రొసీజర్ని ఫాలో కావటానికి ఇవ్వాల్సిన ఉత్తర్వులు ఇచ్చాము అని చెప్పేసి ఎన్నికల కమిషన్ తరపున అడ్వకేటు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ గారు చెప్పడం జరిగింది. ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు. వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కవేసి ఈవీఎంతో పోలైన ఓట్లతోటి పోల్చమని ఎక్కడా సుప్రీంకోర్టు అనలేదు అనేది ఆయన యొక్క వాదన. అంటే ఎలక్షన్ కమిషన్ తరపున ఈవీఎంలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారని, ఆ సాఫ్ట్వేర్లో ఏమైనా లోపాలు ఏమన్నా ట్యాంపరింగ్ జరగడం కానీ లోపాలు ఏమన్నా ఉన్నాయా అనేది మాత్రమే సుప్రీంకోర్టు ఉటంకించి చూడమనింది. దానికి సంబంధించిన మాత్రమే అభ్యర్థుల సమక్షంలో అంటే సాంకేతిక నిపుణులు వచ్చి పరిశీలిస్తారన్నమాట. ఇక్కడ కూడా బిహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ అంటే ఇంజనీర్స్ని పిలిపించి ఆ టెక్నికల్ ఆస్పెక్టే చూడండి, దానికి సంబంధించి ఉత్తర్వులు మాత్రమే ఇచ్చారు. దానికి ఏంటి, మాక్ పోలింగ్ నిర్వహించమని. సో మాక్ పోలింగ్ నిర్వహించినందువల్ల మాకు ఎటువంటి న్యాయం జరగదు అని చెప్పి వీళ్ళు వాదించారు. ఇరుపక్షాలు వాదన విన్న తర్వాత ఈరోజు హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సిందంటే అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం కోరుతున్నారు, ఎందుకు ఆయన అసలు డబ్బు కట్టడం కానీ కోర్టుకు వెళ్ళడం కానీ జరిగిందని మనకు చూస్తే ఆయనకి అసంతృప్తి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఈ స్టేజ్లో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని ఫాలో కాకుండా కేవలం కంటి తుడుపు చర్యగా బిహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఆ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ ఓటింగ్ మిషన్స్ని ఏమైనా వాటిలో మాల్ ఫంక్షనింగ్ ఉందా, లేకపోతే టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, అవి మాత్రమే చూపించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు నాకు కావాల్సింది. అది కూడా నేను హైకోర్టులో అది కాదు నాకు కావాల్సిందని నేను రిట్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం లేకపోతే తీర్పు ప్రకారం మీరు ఈవీఎం
లో వచ్చిన ఇది స్లిప్స్, వీవీప్యాట్ స్లిప్స్, ఈ రెండు కంపేర్ చేయాలనేది నా వాదన అని చెప్పేసి ఈయన అడుగుతున్నారు. అంటే అభ్యర్థుల అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. అది కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కట్టాల్సిన డబ్బు కట్టారు. డబ్బు కట్టిన తర్వాత అది దాన్ని పెట్టుకోవాలన్నమాట, రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. హైకోర్టులో ఒకవేళ న్యాయం జరగకపోతే నేను సుప్రీంకోర్టుకైనా వెళ్తాను, ఈసీ ఫలితాలని రీవెరిఫికేషన్ చేయాలని ఆయన కోరినట్లుగా చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే 12 బూతుల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల వెరిఫికేషన్లు, వీవీప్యాట్లు లెక్కింపు చేసి ఫలితాలతో సరిపోల్చాల్సి, అంటే రిజల్ట్స్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారంగా ఉండయా లేదనేది ఆయన ఎలక్షన్ కమిషన్ కోరాడు. ఈ మేరకు సోమవారం నుంచి 6 రోజుల పాటు 2 రీపోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించేందుకు ఈసీ అధికారులు కేంద్రం నుంచి తరలి వచ్చారు. అయితే వీవీప్యాట్లు సైతం లెక్క పెట్టాలని ఎన్నికల అధికారులను వీళ్ళు కోరారు. వాళ్ళు ఈవీప్యాట్లు మేము లెక్క వేయము, కేవలం టెక్నికల్ ఎర్రర్స్ ఏమన్నా మాత్రమే ఉంటే అవి చూస్తామని చెప్పేసి వాళ్ళంటే అది కుదరదని చెప్పేసి ఈయన దాన్ని తీవ్రంగా పట్టుబట్టి మరి హైకోర్టులో కూడా తను వేసినటువంటి పిటిషన్ని త్వరగా ఎంక్వైరీ చేయమని చెప్పి స్టెప్స్ తీసుకొని ఈ రోజుతోటి ఆ వాదనలన్నీ వినిపించి దాంట్లో వాళ్ళు జరిగినటువంటి తప్పుల్ని తీర్మానం చేయాల్సిందిగా కోర్టును కోరడం జరిగింది. మనం ఈ సందర్భంగా ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఎటువంటి డైరెక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి గతంలో ఇచ్చారనేది చాలా ముఖ్యమైన విషయం. దాని గురించి తెలుసుకోవాలి. జూలై 30, 2024 తారీఖు నాడు సుప్రీంకోర్టు తను ఇంతకుముందు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని రివ్యూ చేయాలని వేసినటువంటి పిటిషన్స్ని కొట్టివేస్తూ ఏదైతే 100% వెరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని అంటే ఈవీఎంస్ని ఓట్స్ విత్ దేర్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిటెడ్ ట్రయల్ వీవీప్యాట్ స్లిప్స్ను తోటి చేయాలన్నారు. దాన్ని ఆనరబుల్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపానకర్ దత్తా డిస్మిస్ చేశారు. ఆయన ఏమన్నారంటే ఏదైతే రివ్యూ పిటిషన్స్లో గ్రౌండ్స్ రాశారో అవి చూసిన తర్వాత కేర్ఫుల్గా పెరివ్యూ చేసిన తర్వాత మాకు దాన్ని రివ్యూ చేయాలనిపించలేదు, కాబట్టి జూలై 25వ తారీఖు ఇచ్చిన తీర్పులో వాటిని కొట్టివేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూడాల్సింది పాత జడ్జిమెంట్లో కొన్ని ఎర్రర్స్ అపెరెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రికార్డు ఉన్నాయని, మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళు క్లెయిమ్ చేసి కంటెంట్ చేశారు. ఆ మిస్టేక్స్కి సంబంధించి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈవీఎం ఓట్స్ విత్ వీవీప్యాట్ స్లిప్స్ని కంపేర్ చేయడంలో చాలా డిలే ఉందని, మ్యాన్ పవర్ చాలామంది కావాలని, ఎగ్జిస్టింగ్ సీసీటీవీ సర్వేలెన్స్ ఆఫ్ కౌంటింగ్ హాల్స్ని మరి మ్యానిపులేషను, మిస్చీఫ్ జరగకుండా పెట్టేదానికి సంబంధించినటువంటి మెషినరీ సరిగా లేదని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేశారు. అంటే కౌంటెడ్ యాడ్ రికార్డెడ్ అని ఈవీఎంస్ తోటి విత్ వీవీప్యాట్తో కంపేర్ చేసి రాసేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. సో ఆ ఎర్రర్ అపెరెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రికార్డుని కరెక్ట్ చేయమని చెప్పి బ్యాలెట్ పేపర్ పద్ధతుల్లోనే ఎలక్షన్లు జరపమని రివ్యూ పిటిషన్స్ వేస్తే అవన్నిటినీ కూడా ముఖ్యంగా ఏడీఆర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అరుణ్ కుమార్ అగర్వాల్ అనే ఒక అతను ఇంకా చాలామంది వేసిన పిటిషన్స్ అన్నీ కొట్టేశారు. కానీ దీంట్లో 2 డైరెక్షన్స్ ఇచ్చారు. ఒకటి, మరి ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు జెన్యూన్గా ఉండాలి, వాళ్ళు నిజంగా ట్రబుల్ చేయడానికి వేస్తున్నారా, జెన్యూన్గా కరెక్ట్గా ఎలక్షన్స్ డెమోక్రటిక్ పద్ధతిలో జరగాలి, ఈవీఎంస్ ద్వారా తప్పులు జరగకూడదనే ఉద్దేశంతో వేయాలని అంటే వేశారా అనేది తెలుసుకోవాలంటే వాళ్ళు కొన్ని రెగ్యులేషన్స్, కండిషన్స్ పెట్టారు. ఒకటి, 5% ఆఫ్ ఈవీఎంస్ని ఎలక్షన్ పోలింగ్ జరగకముందే అందరి సమక్షంలోటి వెరిఫై చేస్తారు. అవి కరెక్ట్గా ఉందంటేనే ఫర్దర్ ప్రొసీడ్ అవుతారు. 2, ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ ద్వారా కాకుండా ఈవీఎంస్ ద్వారా జరుపుతున్నారు కాబట్టి వీవీప్యాట్ స్లిప్స్ని ఈవీఎం కౌంటింగ్ మిషన్లో వచ్చిన వాటిని వీళ్ళు లెక్కేసుకొని చూసుకున్న తర్వాత
ఒకవేళ ఏదైనా తేడా ఉంది, ఎర్రర్ అపెరెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రికార్డ్ కనపడుతుంది, మిషన్లో అంటే ఈవీఎంలోనే ఎర్రర్ ఉంది అని వాళ్ళు భావించినప్పుడు ఫస్ట్ వచ్చిన అతను ఎలక్ట్ అయిపోతాడు, కౌంటింగ్లో మెజారిటీ ఓట్స్ వచ్చినాడు. 2, 3 ఉంటారు కదా, వాళ్ళకు ఒక రైట్ ఇచ్చారు. ఏమని, మీరు ఇంత సమ్ అమౌంట్ చెప్పారు, ఆ అమౌంట్ కనుక మీరు డిపాజిట్ చేస్తే ఏదైతే ఈవీఎంస్ వీవీప్యాట్ స్లిప్స్ అవి ఉన్నాయో అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసి పెట్టాలి. చేసి పెట్టి ఈ బెల్ ఇంజనీర్లు 2, ఇంకా థర్డ్ పార్టీ ఇంజనీర్లు కొంతమంది, వాళ్ళందరూ వచ్చి వెరిఫై చేసి ఎటువంటి ఎర్రర్ జరగలేదు, ఈ వీవీప్యాట్ స్లిప్స్లో వచ్చినవి, ఎలక్షన్ ఈవీఎంస్లో కౌంటింగ్లో వచ్చినవి టాలీ అయ్యి కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఈ సందర్భంగా ఒంగోలులో బాలినేని గారు డబ్బులు 6 lakhs అండ్ ఎంతో డిపాజిట్ చేశారు. చేసినప్పుడు దాని అర్థము ఏదైతే బూత్స్లో ఆయన 12 బూత్స్లో క్లెయిమ్ చేస్తున్నాడు, ఈ బూత్స్లో రీకౌంటింగు లేకపోతే వెరిఫికేషన్ ఆఫ్ ఇట్ జరగాలని క్లెయిమ్ చేస్తున్నప్పుడు వాటిని ప్రిజర్వ్ చేసి పెట్టాలి. వాటిని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి పెట్టి దాన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వీవీప్యాట్లు లెక్కింపు చేసి ఈవీఎంలు వెరిఫికేషన్ చేసి ఫలితాలతో సరిపోల్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది చేయకుండా ఓన్లీ వెరిఫికేషన్ మాత్రమే ఉందని చెప్పి వాళ్ళు వాదించినందువల్ల సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చేయాల్సిన బాధ్యతను వాళ్ళు చేయటం లేదని ఆయన కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఇప్పుడు కౌంటింగ్ ఆపేశారు. హైకోర్టు వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళని బిహెచ్ఎల్ ఇంజనీర్ని మీరు వెరిఫికేషన్ కాకుండా కౌంటింగ్ టాలీ చేసి దాని డైరెక్షన్ ప్రకారం ఉందా లేదని చెప్పి కనుక ఆర్డర్ ఇస్తే వాళ్ళు దాన్ని బాధ్యతాయుతంగా చేయాలి. అయితే అవి చేయడానికి అక్కడ వీవీప్యాట్ స్లిప్స్ ఉన్నాయా లేవా అనేది చాలా పెద్ద ఇష్యూ. వీవీప్యాట్ స్లిప్స్ కనుక లేకపోతే టోటల్ ఎలక్షన్నే రద్దు చేయాలి. ఎందుకు, ఆ వీవీప్యాట్ స్లిప్స్ దీంతో కంపేర్ చేసుకొని ఒకవేళ కౌంటింగ్లో ఏదైనా తప్పులుంటే లేకపోతే ఈవీఎం మిషన్లో ఏమైనా తప్పులుంటే అవి రెక్టిఫై చేసుకొని అక్కడ ఖచ్చితంగా ఎన్ని ఓట్లు ఎవరికి పడ్డాయని తేల్చి వాటిని మిగతా ఓటుతో కలుపుకొని ఎలక్షన్ డిక్లేర్ చేయాలి. మరి వీవీప్యాట్ స్లిప్స్ లేకపోయినా ఈవీఎం మిషన్లో ఏదైనా తేడాలు ఉన్నా కానీ అది చేసేదానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక లీగల్ వైలేషన్ ఆఫ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. వచ్చినప్పుడు దానిపైన తగు చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను.